ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో వచ్చేసి మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బజ్జీ మిర్చిని తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను. అందులోనే టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నా, సాల్ట్ కూడా వేసుకున్నాను. లైట్గా పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. వాము క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక నేను చూపిస్తున్న అలాగా వస్తే సరిపోతుంది బజ్జీలకి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క బజ్జీని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. వెంటనే కలపకుండా కాసేపు ఆగిన తర్వాత కలుపుకోవాలి. రెండో సైడ్కి కూడా టర్న్ చేసి బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. సేమ్ మిగతావి కూడా ఇలాగే రిపీట్ చేయాలి. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ కాలిన తర్వాత ఒక బజ్జీని తీసి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని స్టఫ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, లెమన్ పిండుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కటి తిన్నా ఇలా సరిపోతుంది, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. లింక్స్ బయోలో ఉంటుంటాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.